రెడ్ బ్రేక్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది. దానాపూర్ గ్రామంలో రోజువారీగా వ్యవసాయ పనులకు వెళుతున్న రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములు లాక్కుంటున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ అధికారులను భూములపై నిలదీస్తే తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు వెల్లడించారు రైతులు. ఇక అధికారులతో వాగ్వాదంలో గ్రామంలోని పోడు రైతులు నిరసనకు దిగారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది. దానాపూర్ గ్రామంలో రోజువారీగా వ్యవసాయ పనులకు వెళుతున్న రైతులు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములు లాక్కుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు భూములపై నిలదీస్తే తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక అధికారులతో వాగ్వాదం విషయంలో గ్రామంలో పోడు రైతులు నిరసనకు దిగారు. ఈ రోజులు ఆల్రెడీ మాకు ఆర్థిక పరిస్థితులు బాగలేక ఆ భూములలో కొంచెం పొదలు పెరగడంతో ఆ పొదలని ఆసరాగా తీసుకొని ఫారెస్ట్ అధికారులు ఈ మా ఫారెస్ట్ ల్యాండ్ అని వాళ్ళు వారి తిరగబడడం జరిగింది. మాకు గవర్నమెంట్ ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళ ధరణిలో వచ్చిన ఒక 3 పాస్ పుస్తకాలు కూడా మాకు వచ్చినాయి. కాబట్టి మాకు గవర్నమెంట్ ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మా ల్యాండ్ మాది అని మేము పోరాడుతున్నాం. దాన్ని ఆ క్రమంలోనే ఫారెస్ట్ అధికారులకు మాకు కొంత తోపులాట జరిగిన సందర్భంలో దాన్ని ఆసరాగా తీసుకొని ఊరి పెద్దలు రాజకీయ నాయకులు మాపై కుట్ర పన్ని దానిని ఆసరాగా తీసుకొని వీరిపై ఎటువంటి నిర్ణయిస్తే బాగుంటుందని దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని కొంతమందిపై ఆరోపణలు చేశారు. ఆల్రెడీ యజమానులు గారు పిలిచి, సార్ మీరు ఎటువంటి ఇన్వాల్వ్ కాకపోతే మీరు 2 కోట్లు ఇస్తాం సార్, ఎటువంటి ఉద్యోగుల విషయంలో మీరు రాదు సార్ అని చెప్పిండ్రు.